టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఉన్నట్టుండి వినాయక చవితి రోజు ఆమె తన కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. రాజ్హిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మ్యాన్ తో ఆమెకు వివాహం జరగబోతుంది. నివేదా రాజ్హిత్ ల ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. నివేదా ప్రియుడి గురించి ఆరాధిస్తున్నారు. ఏదేమైనా గతంలో నివేదాపై వచ్చిన రూమర్స్ కు ఈ ప్రకటనతో చెక్ పడింది. మరిన్ని వివరాలు త్వరలో అయితే తెలుస్తాయి. ఇక టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తన కాబోయే భర్తని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. ఇప్పటికే తనకి ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనికి 2 హార్ట్ సింబల్స్, అపరిమితమైన అంతులేని బంధాన్ని సూచించే ఇన్ఫినిటీ ఎమోజీలను కూడా జోడించారు. ఇప్పటి నుంచి జీవితం అంతా ప్రేమమయమే అనే క్యాప్షన్ తో ప్రియుడితో ఉన్న మరికొన్ని ఫోటోలను నివేదా పేతురాజ్ ఇన్స్టా స్టోరీలో పంచుకున్నారు. వీటికి లవ్ సింబల్స్ తో పాటు రింగ్ ఎమోజీని కూడా జోడించడంతో ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు అర్థమవుతుంది. ఇక రాజ్హిత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను నివేదా పేతురాజ్ వివాహం చేసుకోబోతున్నారు. నివేదా పెళ్లి చేసుకుంటున్నారనే వార్త తెలియగానే అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. నివేదా పేతురాజ్ రాజ్హిత్ ఇబ్రాన్ ఫోటోలు వైరల్ అవ్వడంతో నటికి కాబోయే వరుడు గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు ఈ రాజ్హిత్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇద్దరికి పరిచయం ఎలా, ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు వంటి విషయాల గురించి ఆరాలు తీస్తున్నారు. అయితే రాజ్హిత్ ఇబ్రాన్ దుబాయ్ కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ అనే ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. నివేదా ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నారు. సో అక్కడే నివేదా రాజ్హిత్ మధ్య పరిచయం ఏర్పడి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో నివేదా పేతురాజ్ రాజ్హిత్ వివాహ వేడుక జరగబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి. నిరాడంబరంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వెడ్డింగ్ జరగబోతుందట. ఇక దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఉంది. ఇక నివేదా పేతురాజ్ డేటింగ్ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో సంబంధం కలిగి ఉందంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అతడు ఆమెకు దుబాయ్ లో ఒక ఖరీదైన బంగ్లా కూడా గిఫ్ట్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అయింది. ఇక దీనిపై నివేదా స్పందిస్తూ రూమర్స్ ను ఖండించింది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తో 3 సినిమాలు చేయడంతో వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆమె తన ప్రియుడిని పరిచయం చేయడంతో అన్ని రూమర్స్ కు ఒకేసారి అయితే చెక్ పడింది. ఇక రాజ్హిత్ ఇబ్రాన్ దుబాయ్ కి చెందిన వ్యక్తి అని తెలియడంతో నివేదాకి దుబాయ్ లో బంగ్లా బహుమతిగా ఇచ్చారనే వార్తలు కూడా అందుకే వచ్చాయేమోనని నెటిజన్లు అయితే భావిస్తున్నారు. ఇక 2016లో ఒరునాల్ కుత్తు అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నివేదా పేతురాజ్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురంలో, రెడ్డు, విరాట్ పర్వం, పాగల్, దాస్కా దమ్కి, బ్లడ్ మేరీ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చివరిగా బూ అనే హారర్ థ్రిల్లర్ లో కూడా కనిపించారు. ప్రస్తుతం పార్టీ అనే చిత్రంలో అయితే నటిస్తున్నారు.